వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ధృతి ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాసంత్రస్తులే అని చెప్పాడు కదా భర్తృహరి. కొంతమంది అసలు ఆరంభించట విఘ్నం వస్తుందేమోనని, కొంతమంది ఆరంభించి పరిత్యజించరు. ఇలా రకరకాలు చెప్పారు. నిలుకడ ఉండాలండి. ఒకటి ప్రారంభించాక ఫలం దొరికే వరకు నిలకడ కలిగి ఉండాలి. ఆ నిలుకడ కలిగి ఉండే గుణం కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ రాదు. అందుకే ఇవన్నీ అమ్మ అనుగ్రహించింది అనుకోండి, సాధనలో పండిపోతాం మనం. ఇక్కడ చెప్పేటప్పుడు సిద్ధిలో దొరికేది అమ్మవారే, సందేహం లేదు. మరి సాధనలో కూడా అమ్మవారి దయ లేకపోతే వెళ్ళలేవని నామాలు చెప్తున్నాయి. చూడండి, ఇక్కడ అమ్మవారి దయ లేకపోతే, పుష్టి లేకపోతే అసలు జపం చేయగలమా? ఇలా నిలబడి కూర్చుంటే అలా పడిపోయామనుకోండి, సాధన సాగుతుందా? కనుక శరీర పుష్టి ఉండాలా లేదా? గురువుగారు చెప్పింది అర్థం చేసుకోవాలి. నిద్ర వచ్చేసింది అనుకోండి, అదొక బాధ. అందుకే జ్ఞానపుష్టి ఉండాలా లేదా? అది ఉండాలి. అలాగే సంతృప్తి లేకపోతే అసలు సాధన చేయలేం. ఎప్పుడు దిగులుగా ఉంటే అసలు సాధన అది ఉండాలే లేదా? మతి ఉండాలే లేదా? వ్యవసాయాత్మకమతి అది కావాలి. అని ధృతి ఉండాలే లేదా? అది కావాలి. కానీ సాధనకు పనికొచ్చే అమ్మవారి అనుగ్రహాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినది. ఇవి ఉంటే మనకి కావలసినటువంటి మోక్షము సిద్ధిస్తుంది. ఐహికమైన లోకంలో మీరు అనుకునే సక్సెస్లు కూడా ఇవి వస్తాయి. అందుకే పిల్లలకి చెప్పేటప్పుడు వీటిని ఆ కోణంలో కూడా చెప్పవచ్చు. కానీ ఎప్పుడు ఇదే అర్థాలు చెప్పుకుంటూ కూర్చోకూడదు, పరమార్థం కూడా చెప్పాలి. అందుకే ఇప్పుడు మరొక అర్థం ఏం తీసుకుంటున్నా, ధృతి అంటే నిలుకడ, మనస్సు యొక్క నిలుకడని ధృతి అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. దీనికి ధైర్యం అని కూడా పేరు. ఈ ధృతి అమ్మవారి యొక్క స్వరూపము. అందుకే ఈ ధృతి మూలకంగానే స్వస్వరూప జ్ఞానం దాకా వెళ్ళగలం. మనకి యోగులకి తేడా ఏంటండి? వాళ్ళవి శరీరాలే, మనవి శరీరాలే. తేడా ఎక్కడేంటంటే ఈ మతి ధృతిలోనే తేడా. వాళ్ళకి మతిలో క్లారిటీ ఉంది, ఒక నిశ్చయం ఉంది. సాధన చేశారు, అఖండాకార మతికి వెళ్ళిపోయారు. దానికి ఎలా వెళ్ళగలిగారు? ఆ సాధన చేస్తున్నంతసేపు ధృతిలో ఉన్నారు, అందువల్ల వాళ్ళు అలాగా వెళ్ళగలిగారు. అందుకు ఐహికమైన ప్రగతి మొదలుకొని పరమార్థ మోక్షం వరకు పనికొచ్చే గుణాలు ఇవన్నీ కూడా. అందుకే ఈ క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకోవాలి. అందుకే పిల్లల చేత లలితాశాస్త్రం చదివించితే వాళ్ళకు కూడా ఇవి అవసరం. అంతేగాని ఇప్పటి నుంచి ఎందుకమ్మా అని వాళ్ళు అంటే, అవును ఇప్పటి నుంచి ఎందుకు దేవుడు దెయ్యం అంటారు వాళ్ళు. ఎప్పటి నుంచి వాళ్ళు చదువుకోవాలా, వాళ్ళకి బుద్ధి ఉండాలా లేదా? కొందరు వచ్చి మా పిల్లలకి సరస్వతి కృప కలిగేలా చేయండి అండి. మరి తమరకో మా చదువు అయిపోయింది రండి అండి అంటే చదువు అయిపోతే బుద్ధి అక్కర్లే, బతుకున్నంతకాలం అవసరమే కదా. అమ్మ అంటే బ్రతుకండి. అందుకే మన బతుకమ్మ అంటారు. బతుకు అమ్మ ఆవిడ, అదే చిచ్చక్తి చేతన రూప బతుకమ్మ అండి. ఆ బతుకమ్మ గుణాలండి ఇవన్నీ కూడా. మన పిల్లలు బతకాలంటే ఇవన్నీ కావాలి, అది తెలుసుకోవాలండి. అందుకే ఆధ్యాత్మికత అనుకుంటే ఇది రిటైర్మెంట్ తర్వాత కాలక్షేపం కాదు అని అనేక మార్లు అరుస్తుంటాం. ఆధ్యాత్మిక అంటే సరిగ్గా బతకడం. సరిగ్గా బతకడం అంటే ఇవన్నీ తెలుసుకుని బ్రతకడం, అది ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే ధృతి యాదేవి సర్వభూతేషు ధృతి రూపేణ సంస్థిత. నమస్కారం చేసుకుందాం. పిండారకం అనే ఒక క్షేత్రం ఉందిట, అక్కడ అమ్మవారి పేరు ధృతి అండి. మొత్తం అన్ని శక్తులకి క్షేత్రాలు ఉన్నాయి, తిరిగి ఓపిక ఉండాలి మనకి. పిండారకం అనే క్షేత్రంలో ఆ తల్లి ఉన్నది. అయితే క్షేత్రాది దేవతలకు ఒక లక్షణం ఉందిటండి. క్షేత్రాలకు వెళ్ళలేకపోయినా ఉన్న చోట భక్తిగా తలంచుకున్నా వచ్చి అనుగ్రహిస్తుంటారట. ఇదేదో బాగుందని అసలు వెళ్ళడం మానేశారు. కొంతమంది క్షేత్రాలకు వెళ్ళినా తిరగడానికి పెద్ద బాధ. వాళ్ళకంతా విహార స్థలాల్లో ఉండాలి, క్షేత్రాల మీద తిరగాలి. క్షేత్రాలకు వెళ్తే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అక్కడ దేవత అనుగ్రహిస్తే మనలో ఒక శక్తి వస్తుంది. అందుకే తిరగాలి. కానీ అన్నీ తిరగలేం కనుక తిరగలిగిన తిరిగి మననం చేసుకుంటూ ఉండాలట. అసలు మనం వెళ్ళలేని క్షేత్రాలను మననం చేసుకుంటూ ఉంటే ఆ క్షేత్రాదేవతకి మమకారం పుట్టి లాగుతుందిట మనల్ని ఎప్పటికో అప్పుడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అందుకే ఈ పిండారక క్షేత్రంలో ఉన్న ధృతీదేవికి మనం నమస్కారం చేసుకుందాం. శాంతి, ఇది చాలా ముఖ్యమైనది కదా. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. శాంతి అంటే ఏమిటి? సత్వగుణం యొక్క ప్రధాన లక్షణం శాంతి. సత్వగుణం ఉన్నవాళ్ళు ఎప్పుడు శాంతంగా ఉంటూ ఉంటారు. శాంతము అనే మాటకు అలజడి లేని స్థితి. శమనము శాంతము రెండు ఒకటే, అలజడి లేని స్థితి. ఇప్పుడు మనకి తలనొప్పి వచ్చిందనుకోండి, తలనొప్పి పోతే శాంతి. మరి తలనొప్పి రాకపోతే శాంతి ఉందా? తలనొప్పి వచ్చిపోతే శాంతి, కానీ తలనొప్పి రాకపోతే అప్పుడు మరొక అశాంతి ఏదో ఉంది మనకి. కనుక తలనొప్పి ఉపశమించింది, తలనొప్పికి మంచి ఉపశమనం అని వాడుతుంటాం కదా. శమనం అంటేనే శాంతి అండి. కనుక దుఃఖం వచ్చిపోతేనే శాంతి కాదు. ఒక దుఃఖం వచ్చిపోతే అమ్మయ్యా అంటాం, కానీ అక్కడితో అయిపోయిందా?
ఎండలోంచి వెళుతూ ఉన్నప్పుడు నీడలోకి వెళ్తే అబ్బా అనిపించిందే కానీ అసలు నీడలోనే ఉన్నవాడు హాయిగా ఉన్నాడా? ఎండ నుంచి ఉపశమనం పొందేం కనుక నీడ హాయి అనిపించింది, కానీ ముందు నుంచే నీడలో ఉన్నవాడికి ఎండ కాకపోతే మరో బాధ ఉంది లోపల. అది ఆలోచించవలసిన గొప్ప విషయం ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ చెప్పేటప్పుడు మామూలుగా ఒక బాధ నుంచి వచ్చే ఉపశమనాన్ని శాంతి అనుకుంటే అమ్మవారు శాంతి ఇచ్చేస్తారు, అయిపోయింది. అక్కడ తృప్తిపడకూడదు, అసలే అర్థం పట్టుకోవాలి కదా మనం. అది శాంతి అనే మాటకి మనస్సు ఈ ధృతి వల్ల మతి వల్ల పొందేటటువంటి సత్వగుణ లక్షణాన్ని శాంతి అనాలి. మొదటి 2 మాటలతో లింక్ పెట్టుకోండి. ఇక్కడ ఆ తుష్టి పుష్టి ధృతి మతి వల్ల మనస్సు పొందేటటువంటి ఒక ప్రసన్నతా గుణం, దీనికి ప్రసాద గుణం అంటారండి. ఇలాంటి ప్రసాద గుణం రావడం కోసం ప్రసాదాలు తింటే బెటరు. ప్రసాదం తినేటప్పుడు ఈ ప్రసాద గుణం ఇమ్మమ్మా అని ప్రార్థించాలి, లేకపోతే ఏదో ఒక అలజడి ఏదో ఒక అశాంతి కదా. అందుకే ప్రసాదం తింటే ప్రసాద దృష్టి వస్తుందేమో, ఎందుకంటే తిండి బట్టి బుద్ధి ఉంటుంది కనుక ప్రసాదం తింటే మనస్సుకు ప్రసన్నత వస్తుంది, అలజడులు ఉండవు. ఇది ఈ ఉద్దేశంతో వాడికి ప్రసాదం అని పేరు పెట్టారు. అది శాంతి స్వరూపుడైన అమ్మవారికి ఒకసారి చూపించితే పదార్థం అప్పుడు చూపు పడుతుంది, అది తింటే మనకు అశాంతి వస్తుందేమో. అందుకే ప్రసాద దృష్టి అని చాలా చెప్పుకున్నాగా. అందుకే ఇప్పుడు శాంతి అంటే సత్వగుణం యొక్క ప్రసన్నతా లక్షణము. ఇంకా శాంతికున్న శాస్త్రీయ అర్థాలు చూద్దాం. మలమాయా వికారేషు శాంతి పుంస పునర్యయ సా కళా శాంతిరిత్యుక్త సాధికారాస్పదం పదం అన్నారు. శాంతం అంటే సామాన్యమైనది కాదట. ఇంతవరకు లోకంలో ఒక బాధపోవడం, ఒక అలజడిపోవడం శాంతి. ఒకడు కోపంతో ఉద్రేకం తిరుగుతాడు, శాంతించి అంటాడు, కూర్చుంటాడు, ఏమంటే ఇప్పుడు శాంతించాడు, అదే శాంత. బాధ పోతే శాంతి, కోపం పోతే శాంతి, మొత్తం ఉద్రేకం, ఒక అలజడి రేగితే అది అణగితే శాంతి అనుకుంటున్నాం. కానీ అలజడి లేకుండా మనం ఉన్నామా? అలజడి లేకపోతే అలలు ఉన్నాయి. అలలు అణగినటువంటి స్థితి అసలు శాంతి. అచలోయం సనాతన. చాలా విశేషం ఇది ఆలోచిస్తే. సరే, ఇప్పుడు మలమాయా వికారేషు, మలమాయా వికారములు తొలగిపోయిన తర్వాత ఉండే స్థితి ఏదో అది శాంతి. అది ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందో మలమాయా వికారాలు ఉన్నంతసేపు చెప్పినా అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బురద కడుక్కుంటే ఎలా ఉంటుంది అనేది బురద కడిగేక తెలుస్తుంది, లేదా కడుక్కున్నవాడు ఎవడైనా ఎదురుగుంటే అంటే తెలుస్తుంది. మనకు కనబడేవాళ్ళు మనము కూడా రెండూ దానితో ఉన్నప్పుడు అది లేని వాళ్ళు ఎలా తెలుస్తారు మనకి? అందుకు అవి తెలియరు, మనకది లేదు, అలాంటి వాళ్ళు మనకు కనబట్టలేదు కనుక అలాంటి విషయాలు చెప్తూ ఉంటే ఆసక్తి కూడా కలగదు, ఎందుకంటే తెలియదు కదా. కానీ అవి పోతే కలిగే ఆనందం, అంటే మలమాయా వికారములు పోయిన తర్వాత కలిగేటటువంటి అనుభూతి పేరు శాంతి అన్నారు. ఇక్కడ మలమాయా వికారములు అంటే ముందు నుంచి ఆణవమల, కార్మికమల, మాయామల, జీవమాలిన్యములు ఇవన్నీ పోతే కలిగేటువంటి స్థితి పేరు శాంతి. ఆ శాంతం వస్తేనే మోక్షం అండి. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు. కీర్తనకేం బాగా పాడతాం, కానీ త్యాగరాజు హృదయం తెలియాలి కదండి. అది ఇక్కడ దాంతునికైన వేదాంతునికైన గొప్ప మాట చెప్పాడు. దాంతుడంటే ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు, వేదాంతి అంటే వేద విజ్ఞానం అంతా తెలిసినవాడు. ఎన్ని కబుర్లు చెప్పినా, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకున్నా మలమాయా వికారాలు పోయినవాడు మాత్రమే బ్రహ్మానంద సుఖం పొందగలడు అని త్యాగరాజ మహర్షి మనకు చెప్పినటువంటి తెలుగు వేదాంతం. ఇది గుర్తుపెట్టుకోండి, గొప్ప మాట చెప్పాడు. అందుకే మలమాయా వికారేషు. అయితే శాంతి ఎవరికి దొరుకుతుందట? కావాలనుకున్న వాళ్ళకి దొరుకుతుందట, అర్హులైన వారికి దొరుకుతుందట. అధికారాస్పదం పదం అన్నాడు ఇక్కడ. సాధికారాస్పదం పదం, దానికి పొందదగిన అర్హత ఉండాలండి, వాళ్ళకి దొరుకుతుంది అన్నాడు. అయితే శాంతి అనే స్థితి యోగంలో ఎక్కడికి వస్తుందయ్యా అంటే సరిగ్గా వాడి విశుద్ధి చక్రం దాకా వెళ్ళగలిగితే అప్పుడు లభిస్తుందిటండి. అసలు విశుద్ధి చక్రం దగ్గరికి జీవుడు అని పేరు అక్కడ వ్యవహారం. అంటే జీవశక్తి అక్కడ ఉంటుంది, ప్రాణశక్తి. విశుద్ధ చక్ర స్థానం జీవశక్తిట. అందుకు మనకి బృహత్పరాశర స్మృతి అనే గ్రంథంలో చెప్తున్నాడు, దశ పంచాంగుళం వ్యాప్తం నాసికాయా బహిస్థితం జీవోహి యత్ర విశుద్ధేత సా కళా షోడశి స్మృత. జీవభావం శుద్ధం కావాలి అంటే వాడి యొక్క ప్రజ్ఞ విశుద్ధి చక్రం దాకా ఎదగాలి అన్నాడు ఇక్కడ. ఆ విశుద్ధి చక్రం ఎక్కడుందంటే దశ పంచాంగుళ వ్యాప్తం నాసికాయా బహిస్థితం అన్నాడు ఇక్కడ. ముక్కు నుంచి 10 అంగుళాల కిందకు వస్తే, అంగుళం అంటే ఇంచ్, ముక్కు నుంచి 10 అంగుళాల కిందకు వస్తే వచ్చే చోటు ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది జీవభావం. ఇది తెలుసుకోవాల్సింది. యోగంతో ఆ స్థితికి చేరుకోగలిగి విశుద్ధి చక్రాన్ని చైతన్యవంతం చేయగలిగితే అప్పుడు ఏర్పడే స్థితిలో జీవుడు శుద్ధుడైపోతాడట. ఆ స్థితి పేరు శాంతము అన్నారు. ఇది ఆ బృహత్పరాశర సంహిత అనే గ్రంథంలో చెప్పినటువంటి ఒక అద్భుతమైన విషయం. ఆ తల్లికో నమస్కారం చేసుకుంటూ, శాంతికి ఇంకో గుణం ఏంటంటే అపరాధ సహిష్ణుత్వం శాంతి. ఇది సాధనాపరమైన అర్థం. ఇది సిద్ధపరమైన అర్థం కూడా చెప్పుకున్నాం, సాధనాపరమైన అర్థం ఇది. అపరాధ సహిష్ణుత్వం. ఎవడైనా అపరాధాలు చేసాడనుకోండి,
వాడిని క్షమించగలిగే గుణం ఉంటే దాని పేరు శాంతి. అయితే ధర్మానికి అపరాధం చేసే దుర్మార్గుల్ని పాలకులైన వారు క్షమించకూడదు, అది వేరే విషయం. నీకెవడైనా అపరాధం చేస్తే నువ్వు సహించగలిగితే ఆధ్యాత్మిక సాధనలో పైకి వెళ్తావు. అందుకే ఆత్మగుణములు అని కొన్ని ఉన్నాయి, వాటిల్లో ఇదొకటి. ఆత్మగుణాలు లేనివాడికి ఆత్మజ్ఞానం రాదు, ఇది తెలుసుకోవాలి. ఆత్మగుణాల్లో కరుణ, శాంతి అని 2 గుణములు చెప్పారు. కరుణ ఉంటే పరదుఃఖ అసహిష్ణుత, ఇతరులకు దుఃఖం కలిగితే తట్టుకోలేకపోతే దాని పేరు కరుణ, అది మంచి గుణం. అది ఉంటే ఎప్పటికైనా బాగుపడతామని చెప్పచ్చు. రెండో గుణం ఏంటంటే అపరాధ సహిష్ణుత, అవతల వారి యొక్క అపరాధాన్ని సహించగలిగితే దానికి శాంతి అని పేరు. అదేవిధంగా యోగంలో క్రమంగా నువ్వు ప్రాణముల్ని నియంత్రించగలుగుతూ కుంభితారేచితావాపి పూరితో వా యథా భవేత్ తదంతే శాంతినామాసౌ శాంత్యా శాంత ప్రకాశిత. గొప్ప మాట చెప్పాడు. రేచకపూర్వక కుంభకాల్ని సక్రమంగా చేసినప్పుడు, ఆ క్రియ చేస్తున్నప్పుడు పరిశీలించచ్చు. ఇది ప్రాణాయామ స్థితిలో అవి చేస్తున్నప్పుడు రేచకపూర్వక కుంభకములు సరిగ్గా చేసినప్పుడు ఒకానొక స్థితి లభిస్తుంది మనకి. ఆ స్థితిని కూడా శాంతమని అంటారు యోగంలో అన్నారు. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం బాగా చేస్తూ ఉంటే అప్పుడు ఆ శాంతి నిలబడుతుంది. ఇదంతా కూడా యోగపరంగా అర్థం చెప్పుకున్నాం, సాధనాపరంగా చెప్పుకున్నాం, సిద్ధపరంగా చెప్పుకున్నాం, గుణం పరంగా ఇన్ని రకములు. ఇటువంటి అన్ని శాంతుల రూపం అమ్మవారు. స్వస్తిమతి తర్వాతి మాట ఇది. స్వస్తిమతి, స్వస్తి స్వస్తి చెప్పండి అంటుంటారు. ఎప్పుడు అది స్వస్తి అంటే ఉపన్యాసం అయిపోయాయి కదా. స్వస్తి చెప్పడం అంటే పూర్తి చేయడం కాదండి, ఇది అక్కడ అర్థం. ఎందుకంటే వ్యవహారంలో ఎన్నెన్నో తప్పు పదాలు వచ్చాయి. స్వస్తి అంటే సు అస్తి స్వస్తి, స్వస్తి అంటే సు అస్తి స్వస్తి. అస్థి అంటే ఉన్నది, ఏముంది? సు ఉంది. సు అంటే మేలు, మంచి, శుభం ఉంది. ఎంత గొప్ప మాట చెప్పారండి. స్వస్తి అనాలే కానీ సు అస్థి, మంచి ఉంది, అది ముఖ్యం. మంచి కలుగుగాక అనలేదు, మంచి ఉన్నది. ఉన్నది అనుకుంటే ఎప్పటికైనా ఉంటుందండి. కలుగ్గాక అంటే రేపు, రేపు రేపు అంటే ఎప్పుడు రేపు. కానీ కలుగ్గాక అంటే ఫ్యూచర్, స్వస్తి అంటే ప్రజెంట్. ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్ చాలా ముఖ్యమండి. లివ్ ఇన్ ప్రజెంట్ అని అంటారు కదా. అందుకే స్వస్తి, మేలుంది, మేలుంది, మేలుంది అని ఎప్పుడు పాజిటివ్ థాట్. స్వస్తి అంటేనే పాజిటివ్ థాట్, అంత గొప్ప మాట అది. స్వస్తి మతి, ఆ స్వస్తిని స్వభావం కావాలి. ఎప్పుడు మేలును చూడగలిగేటువంటి స్వభావం, మేలైన స్థితి స్వస్తిమతి. ఈ స్వస్తిమతి అనేది మామూలుగా అర్థం చెప్పుకున్నామని కానీ స్వస్తి అనేది సామాన్యమైన విషయం కాదు, ఒక దేవత. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ దేవతలండి. శాంతిదేవి, స్వస్తిదేవి, వీళ్ళందరూ దేవతలు. మీకు కర్ణాటకలో గోవా అనే ప్రాంతానికి వెళ్తే అమ్మవారు అక్కడ ప్రధానంగా శాంతాదేవి అనే పేరుతో ఉంటుంది. అందుకే శాంత ఒక తల్లి, ఇవన్నీ దేవతలు. తుష్టి, పుష్టి ఇవన్నీ దేవతలు. అప్పుడైనా భక్తి కలుగుతుంది. మన విగ్రహం పెడితే భక్తి కలుగుతుంది, విషయం చెప్తే నిద్ర వస్తుంది. ఏం చేస్తాం? స్వస్తి అనేది ఒక తల్లి. స్వస్తికి సంబంధించి వేదముల్లో చాలా విషయాలు మనకు చెప్తారు. స్వస్తిక్ అనే చక్రం కూడా మనం గీస్తాం. స్వస్తి ప్రజాభ్య అది చివరికి చెప్తూ ఉంటాం మనం. అంతేకాదు మనకి దేవతలందరూ స్వస్తి ఇవ్వాలనేటువంటి మాట కూడా ఉన్నది కదా. అందుకు స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తిన స్థాక్షో అరిష్టనేమిహి. అక్కడ పరిశీలించండి, మొత్తం అందరి దేవతలు మనకు శుభ కలిగించుగాక. అందుకే స్వస్తిమతి. స్వస్తిమతి మాటకు అనేక విషయములు ఉన్నాయి. సు అస్తి అంటే మేలు మాత్రమే ఉంది, మేలుంది కాదు, మేలు మాత్రమే ఉంది. ఈ భావం ఎప్పుడు తెచ్చుకోవాలట. ఎప్పుడు మేలైనది ఉంది. మేలైనది అంటే ఆనందమైనది, జ్ఞానమైనది, ఇంకా సత్యము, ఇది దివ్య గుణములన్నీ. అసలు మేలైనది ఏది? బ్రహ్మము. కానీ బ్రహ్మము మాత్రమే ఉందిట. అందుకే అస్థి బ్రహ్మ అనే భావమే స్వస్తి అని గొప్ప మాట చెప్పాడు. అస్థి బ్రహ్మేతి వ్యజానాత్, ఉన్నదే బ్రహ్మము. ఈ భావమే అసలు స్వస్తి అండి. ఆ భావం అమ్మవారి అనుగ్రహం వల్ల రావాలి. అమ్మవారి అనుగ్రహం వల్ల వచ్చే ఆ భావానికే స్వస్తిమతి అని గొప్ప భావం. స్వస్తిమతి అనే మాటకి ఇంకొక గొప్ప అర్థం ఉన్నది. ఇవన్నీ శాస్త్రీయమైన అర్థాలు ఇవి. అవేంటంటే ఆశీ క్షేమ నిష్పాప పుణ్య మంగళవాచక స్వస్తిత్యవినాశి నామా. ఇది స్వస్తి శబ్దానికి శాస్త్రీయమైన అర్థములు. ఆశీహి మంచిని కోరుకొనుట, ఇది స్వస్తి శబ్దానికి అర్థం. అందుకే స్వస్తి పలకండి అంటే మంచిని కోరుకోవడం, ఇదే ఆశీర్వచనం అంటే. స్వస్తి పుణ్యాహవచనం అని కూడా అంటూ ఉంటాం కదా. అలాగే క్షేమము, స్వస్తి అంటే రెండవ అర్థం క్షేమం. మూడవది నిష్పాపము, ఏ పాపము లేని స్థితి. తర్వాత పుణ్యము, తర్వాత మంగళం. అవినాశి నామ, అసలు అర్థం అవినాశిట. స్వస్తి అంటే అవినాశి, నాశనము లేనిది స్వస్తి. ఇప్పుడు ఆశీక్షేమ నిష్పాప పుణ్యములకు మంగళములకి స్వస్తి అన్నప్పటికీ దాని స్వస్తి శబ్దంతో చెప్తే ఏమవుతుంటాయంటే ఇవి నశించకుండా ఉంటాయి ఎప్పుడు కూడా. అందుకు స్వస్తి అంటే అవినాశి నామ, వినాశనము లేనటువంటి క్షేమము,
పుణ్యము, మంగళము ఇవన్నీ కలుపుకుంటే స్వస్తి. ఆ స్వస్తిని స్వభావముగా కల తల్లి స్వస్తిమతి అని. అందుకే స్వస్తిమతి అనే పేరుకి ఎన్ని అర్థాలు చూడండి. దీపానికి స్వస్తిమతి అని పేరుందిట. దీపం పేరు స్వస్తిమతి. అందుకు దీపం వెలిగించే స్వస్తిమతి అని తలంచుకుంటే అన్నీ ఇవి చెప్పినవన్నీ ఇస్తుంది. ఆ స్వస్తి లక్షణం దీపంలో ఉంది. అందుకే దీపం పెట్టి ఏదైనా సాధించవచ్చు. దీపేన సాధ్యతే సర్వం. చిన్న మాట కాదు. అందుకే దీపాలు ఒక్క దీపం పెట్టినా స్వస్తిమతే. స్వస్తికాకారంలో దీపాలు పెడితే అది గొప్ప విషయం అని చెప్పారండి. స్వస్తిక ఆకారంలో దీపాలు పెట్టడం ఇది. అందుకే స్వస్తిమతి. అలాగే దయకి స్వస్తిమతి అని పేరు. అంటే దయా స్వభావంకి స్వస్తిమతి పేరు. దీపము దయ, శుద్ధత్వము, దానికి స్వస్తిమతి. అలాగే దైవత్వము, శుభత్వము, ఇవి నిఘంటువు చెప్పే స్వస్తిమతి శబ్దం యొక్క అర్థములు. ఇవన్నీ కలుపుకొని అది మొత్తం అవినాశి అయినదే స్వస్తి. ఇది చివరికి తేలినటువంటి పదార్థం. ఇప్పుడు అవినాశి ఎవరు? అమ్మవారిగా. అందుకే ఆవిడే అవినాశి అయిన తల్లి కనుక స్వస్తిమతి. అయితే సత్యానికి ఏది సత్యమో అది స్వస్తి అని చెప్పారు ఇక్కడ. చూడండి గొప్ప మాట అది. సత్యానికి సత్యం ఏంటి? సత్యం అంటే ఎప్పుడూ ఉండేది. ఎప్పుడూ ఉండేదని ఏది అనిపిస్తుందో, అది దేనివల్ల ఉందో అది సత్యం. ఇంతే చూడండి, మనకు ఎప్పుడు ఉండేది ఉండవలసింది ఒకటి ఉంది. అది ఉన్నంతకాలమే ఉన్నానంటూ ఉంటాంట ప్రాణాలు. అంతే కదా. నేను ఉన్నాను అంటే ప్రాణం ఉందని అర్థం. అందుకే ప్రాణములకు సత్యములని పేరు. చూడండి ఇక్కడ ఈ ప్రాణాలకు కూడా సత్యమేది ఆత్మవస్తువు. అందుకే సత్యమైన ప్రాణానికి కూడా సత్యమైన పరబ్రహ్మముని అవినాశి వస్తు అని అంటారు. అందుకే సత్యానికి సత్యమైన అవినాశి అయిన బ్రహ్మమే స్వస్తి. ఆ స్వరూపమే స్వస్తిమతి. స్వస్తిమతి అంటే బ్రహ్మస్వరూపిణి. ఇన్ని అర్థములు చెప్తూ కాంతి, ఇది చాలా గొప్ప విషయం. కాంతి ఇది కావాలి. సృష్టిలో ఒక కాంతి అనేది ఒకటి ఉంటుంది. అది ఎలా అంటే దీనికి జీవకళ అని లోకంలో వ్యవహరిస్తుంటాయి. జీవకళ ఇందాక చెప్పినవన్నీ అమ్మ మన శరీరానికి ఇవ్వవలసినవి, అవునా లేదా? పుష్టి, తుష్టి, ధృతి, మతి ఏది లేకపోయినా బాధేనండి మనకు, అవునా లేదా? ఇవన్నీ లక్ష్మీ రూపములు. ఇప్పటి వరకు చెప్పబడినవన్నీ శ్రీ రూపములు. శ్రీ అనగా లక్ష్మి. లక్ష్మి అంటే శ్రీ అంటే శ్రీమాత లలితాంబ, ఆవిడ యొక్క స్వరూపములు. తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి, స్వస్తిమతి, కాంతి. కాంతి ఇది కావాలి. కాంతి అంటే ముఖం కళకళలాడుతూ ఉంటుంది. కొంతమందిని మనం చూడగానే అబ్బాయి ముఖం ఏంటంటే అసలు జీవకళ కనిపించట్లే ఈ మధ్య అని. ఇంకా గట్టిగా చూడగలిగితే వాడు ముఖ కాంతి బట్టి అన్నాళ్ళు ఉంటాడు చెప్పగలిగే వాళ్ళు ఉన్నారండి. అది శాస్త్రం అది. కనుక మనలో ఉన్నటువంటి చిచ్చక్తి యొక్క కళ తెలిసిపోతుంది. దాన్ని బట్టి మినుకుమంటోందో వెలుగు చక్కగా వెలుగుతోందో కూడా చెప్పచ్చు. ఆ కాంతి ప్రకాశిస్తూ ఉంటుందిట మన ముఖంలో. అలా మనలో చిచ్చక్తి తుష్టి, పుష్టి, ధృతి, శాంతి, స్వస్తిమతిగా ఉంటూ వెలుగులీనుతూ ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ 6 ఎవరి దగ్గర పుష్టిగా ఉంటాయో వాడు కాంతిమతి. వాడు తప్పకుండా కాంతితో మెరిసిపోతూ ఉంటాడు, అవునా లేదా? కనుక కాంతి అంటే వీటన్నిటి వల్ల కలిగించేటువంటి ఒకానొక తేజస్సు. దీన్ని గ్లో అని అంటూ ఉంటాం మనం. గ్లో ముఖంలో వర్చస్సు అంటే ఇదే. ఇది దీనివల్ల ఏర్పడుతుంటుంది. ఇది తెలుసుకోవాలి. అయితే చిచ్చక్తి చేతనారూప స్వరూపం గాయత్రిటి. ఆ గాయత్రే మన ప్రాణశక్తిగా లోపల తిరుగుతున్న కుండలిని. ఆ గాయత్రి మంత్రం యొక్క ఫలములు ఇవన్నీ అని వ్యాఖ్యాతలు చెప్పిన గొప్ప విషయం. అంటే ఆ గాయత్రి మంత్రం అంటే నిన్న చెప్పుకున్న అర్థములన్నీ తెచ్చుకోవాలి ఇక్కడ. సూర్యమండలాంతర్వర్తి అయిన ఈశ్వర తేజస్సే గాయత్రి. ఇది ఒక ప్రధాన అర్థం. మీరు లలిత చేసినా, ఏది చేసినా, ఏ మంత్రం చేసినా అది సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి స్వరూపం తెలుసుకుని ఆ సూర్యోదయ, సూర్యాస్తమయ, సూర్య మధ్యాహ్న సంధ్యాకాలాల్లో దాన్ని సాధన చేస్తూ ఉంటే ఈ గుణములన్నీ వస్తాయి. ఇది అలవాటు చేసుకోవాల్సింది. ఇవి వస్తే ఇంకేం కావాలండి? తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి, స్వస్తిమతి, కాంతి, నందిని. ఇప్పుడు రావాలి మనం. కనుక కాంతి అనగా గ్లో, అది తెలుసుకోవాల్సింది. కనుక ప్రతి జీవుల్లో ఉండే జీవకళ అనబడే తేజస్సే కాంతి. ఆ కాంతి రూపంలో అందరిలో ప్రకాశించే తల్లి అమ్మకి నమస్కారం. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నందిని. తర్వాత నామ్మిది నందిని శక్తి. నందిని అంటే ఆనంద స్వభావం. ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్న స్థితి పేరు నందిని. నందిని అని ఒక ధేనువు ఉంది. కామధేనువు పేరు నందిని. కామధేనువు కూడా అమ్మ రూపమే కదా. అందుకే నందిని అనగానే కామధేను స్మరణ జరుగుతుంది. కామధేను ఉపాసన ఒకటి ఉన్నది. అందుకే నందిని నామ స్మరణ చేస్తే కామధేనువుల అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. నంది, నందిని. నందిని స్త్రీలింగం, నంది పుంలింగం. మనకు నందినో నందివర్ధన అనే మాట ఈశ్వరో భగః నంది కనబడుతుంది. విష్ణు శాస్త్రంలో, శివశాస్త్రంలో కూడా ఇప్పుడు చెప్పుకున్న నామాలు మనకు కనబడుతున్నాయి. కనుక నంది అనేది భగవన్నామం. మరి నందీశ్వరుడు ఆయనే భగవంతుడు. నంది కాడా? నంది అని పేరు ఎందుకు వచ్చింది ఆయనకి?
ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఎప్పుడు ఆనందంగా ఎందుకున్నాడు ఒక్కసారి చూడండి, తెలిసిపోతుంది. ఎప్పుడు శివుణ్ణే చూస్తుంటాడు, అంతే, మరి ఇంకేం లేదు, ఆయనకు తెలిసింది ఒక్కటే, ఎప్పుడు శివుణ్ణే చూస్తుంటాడు. కానీ వెనక్కి తిరిగి ఎవరెవరు వస్తున్నారా అని చూడటం. ఎవడయ్యా ఆనందంగా ఉంటాడంటే ఎక్కడున్నా ఎప్పుడు శివుణ్ణి చూసేవాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఇది ఒక్కడు తెలుసుకుంటే చాలు. శివుణ్ణి చూడటం అంటే అర్థం ఏంటి? భగవంతుడు. ఎవడు దృష్టి ఎప్పుడు భగవంతుని మీద ఉంటుందో వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఆ ఆనందం అనుభవించడం అనే లక్షణం ఉందే, అది నందిని అనే శక్తి వల్ల వస్తుంది. కనుక చుట్టూ ఆనందాలున్నా అనుభవించే శక్తి ఉండద్దండి. కొంతమంది ఇదే ప్రవచనమైన కన్నీళ్ళు పెట్టుకుని ఆహా అని ఊగిపోతుంటే పక్కవాడు ఏమిటో ఈ వికారం అంటాడు. అంటే వాడికి రాలేదు, వీడికి వచ్చింది. వాడు అంటాడు నేను హాయిగా నిద్రపోతుంటే వీడేంటి తుళ్ళిపోతుంటాడు ప్రవచనం విని అని. వీడిదో ఆనందం, వాడిదో ఆనందం, ఏం చెప్తాం? కనుక ఎదురుగా ఆనందం ఉన్నా అనుభవించే సంస్కారం ఉండద్దండి. ఆ గుణం అమ్మవారు అనుగ్రహం వల్లే ఆనందాన్ని గుర్తించి అనుభవించగలిగే శక్తి నందిని. ఇది తెలుసుకోవాలి. అందుకే ఆ తల్లిని కానీ ఉపాసన చేస్తే ఆ నందిని రూపముగా అనుగ్రహిస్తున్నది. ఆనంద స్వరూపిణి నందిని. ఇప్పటి వరకు మనకు కావాల్సినవన్నీ వచ్చేసాయి కదా. మళ్ళీ లిస్ట్ అంతా చెప్పాలి, వినడానికి కూడా బాగుంది కదా. తుష్టి పుష్టిమతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని ప్రధానమైనటువంటి శక్తులైపోయాయి. అయితే ఇవి పొందాలని అందరికీ ఉంది కదా, కానీ ఏవో అడ్డంకులు వచ్చేస్తున్నాయి మనకి. సాధనలో అడ్డంకులు ఏవి చేసినా ఈ అడ్డంకులు అనేక రకాలు. దుఃఖాలు ఒక అడ్డంకి, కూడనివేవో వచ్చే అబ్స్టకల్స్, ఇవన్నీ పక్కన తీసేస్తే ఇవన్నీ అనుభవించవచ్చు కదా అంటే అవి తీసే పని కూడా ఆవిడే చేస్తుంటాయి. విఘ్ననాశిని, తర్వాత నామం ఇది, విఘ్నమును తొలగించున్నది. విశేషేణ ఘ్నంతీతి విఘ్నా విద్యాంతరాయా తన్నాశయితం శీలం యశాశా విఘ్ననాశిని. ఇది అర్థం చెప్పారు. నిన్ను బాగా దెబ్బతీసేసేవి ఏవున్నాయో విఘ్నములు అన్నాడు. బాగా చితగ్గొట్టేస్తాయండి సామాన్యంగా దుర్గుణాలు కానీ, మనం సాధన చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ప్రతికూలతలు కానీ, అంతరాయములు కానీ, ఇవి చితగ్గొట్టేస్తాయి మనల్ని. ఆ చితగ్గొట్టేసే విఘ్నముల్ని ఇసుమంత కూడా లేకుండా పక్కకి వాటిని చితగ్గొడుతుంది ఈ తల్లి. విఘ్ననాశిని శక్తి ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ తల్లి అనుగ్రహం ఉంటేనే ఇప్పుడు చెప్పినవన్నీ పొందగలం. మీరు యోగ సాధన చేయండి, మంత్ర సాధన చేయండి, ఆధ్యాత్మిక సాధన చేయండి, లేదా భౌతికమైన చదువుకోండి, ఉద్యోగాలు చేయండి, ఏది చేయాలని ఉండవలసిన శక్తి ఇదే. మీరు ఏ పని చేసినా పొందాలనుకుంటున్నవి మాత్రం తుష్టి పుష్టి మతిధృతే. కానీ పొందాలనుకుంటున్నవి, చెయ్యాలనుకుంటున్నవి అవి పొందకుండా చెయ్యకుండా అడ్డుకుంటున్న విఘ్నములన్నీ తొలగించేది ఆ తల్లే. అందుకే విశ్వానిదేవ సవితుర్దురితాని పరాసువ. కనుకనే సృష్టికర్తృ తేజస్సైన అమ్మవారు అన్ని దురితములని తొలగించుగాక. అసలు విఘ్నములంటే అజ్ఞానాలు, పాపాలు, వీటిని పోగొట్టే తల్లి గనక విఘ్ననాశిని.